ఓ బైక్ దొంగ కరీంనగర్ పోలీసులకే చుక్కలు చూపిస్తున్నాడు. పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచే బైకులు దొంగతనం చేస్తూ సవాల్ విసిరాడు. కొద్ది రోజులుగా పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ నుంచి 4 బైకులు చోరీకి గురయ్యాయి. అయితే ఎప్పుడూ టైట్ సెక్యూరిటీ ఉండే పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో బైకులు మాయమవ్వటం హాట్ టాపిక్ గా మారింది. సిపి కమలాసన్ రెడ్డి ప్రతిరోజు సమావేశాలు నిర్వహించే కాన్ఫరెన్స్ హాల్ దగ్గరలో పార్క్ చేసిన బైకులు చోరీ అయినట్లు గుర్తించారు. హెడ్ క్వార్టర్లోకి వచ్చే వ్యక్తులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్న నిబంధన ఉంది. ఇదే అడ్వాంటేజ్గా తీసుకున్న దొంగ బైక్లను దొంగిలించినట్లు తెలుస్తోంది. బైక్ల దొంగతనం విషయాన్ని బయటకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు పోలీసులు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగ కోసం వెతుకుతున్నారు. విజువల్స్ చూస్తున్నాం. ఓ బైక్ దొంగ కరీంనగర్ పోలీసులకే చుక్కలు చూపిస్తున్నాడు. పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచే బైకుల్ని దొంగతనం చేస్తూ సవాల్ విసురుతున్నాడు. కొద్ది రోజులుగా పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ నుంచి 4 బైకులు చోరీకి గురయ్యాయి. అయితే ఎప్పుడూ టైట్ సెక్యూరిటీ ఉండే పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో బైకులు మాయమవటం హాట్ టాపిక్ గా మారింది. సిపి కమలాసన్ రెడ్డి ప్రతిరోజు సమావేశాలు నిర్వహించే కాన్ఫరెన్స్ హాల్ దగ్గరలో పార్క్ చేసిన బైకులు చోరీ అయినట్లు గుర్తించారు. హెడ్ క్వార్టర్లోకి వచ్చే వ్యక్తులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్న నిబంధన ఉంది. ఇదే అడ్వాంటేజ్గా తీసుకున్న దొంగ బైకుల్ని దొంగిలించినట్లు తెలుస్తోంది. బైక్లో దొంగతనం విషయాన్ని బయటకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు పోలీసులు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగ కోసం వెతుకుతున్నారు.